శాలరీ ఎంత అంటే 6,000 8,000 కదా అప్పట్లో. 1,56,000 వస్తున్నాయి, సరిపోతాయి ఇంక సర్దుకుంటారా మీరంటే, డిసెంబర్కు నాకు 3 లక్షలు కావాలి సార్ అంటుంది. మనిషి నిరంతరం అభివృద్ధి వైపు ప్రయాణించాలా? సార్ నో నాకుంది, ఉన్నదాన్ని చూసి మురిసిపోవడానికి లేదు. గుర్తుపెట్టుకోండి, మీకు కారు ఉంది, జాబ్ ఉంది, నెలకు 1 లక్ష వస్తున్నాయి, అదే ఫైనల్ కాదు. 1,00,000 ఫైనల్ అనుకుంటే మరి 10-11 లక్షలు వచ్చే వాళ్ళు ఏం చేయాలా? 46 లక్షలు వచ్చే మన గురువు గారు సుబ్బయ్య శెట్టి సార్ ఏం చేయాలా? సిద్ధార్థ్ సింగ్ కోటి పైబడి నెలకు తీసుకున్న సిద్ధార్థ్ సింగ్ ఏమవ్వాలి? ఈ దేశాన్ని సాకేంత ఉన్న రిలయన్స్ వాళ్ళు ఏం చేయాలి? 10 దుప్పట్లు కప్పుకొని బెడ్షీట్లు కప్పుకొని పండుకోవాలి రిలయన్స్ వాళ్ళు అయితే. సూర్యుడు నిద్ర లేకముందే లేచి పని చేస్తున్నాడు. ఏం సార్ రిలయన్స్ వాళ్ళు కూడా పడుకోండి ఉండదా? పేదరికంలో ఉన్న మనమే మారకపోతే 100,000 లక్షల కోట్లు ఉన్న వాళ్ళు 5 గంటలకు 50 సంవత్సరాలు ముఖేష్ అంబానీ చరిత్రలో నిద్ర మంచంలో ఎప్పుడు సూర్యుడు చూడలేదంట ఆయన. అంటే సూర్యోదయానికి ముందే లేచి పని చేస్తున్నాడు. ఏమన్నా వాళ్ళ ముఖేష్ అంబానీ వాళ్ళ నాన్న ధీరుభాయ్ అంబానీ ఏమన్నా డబ్బులు కట్టుకొని పోయినా పైకి? రేపు ఏమైనా కట్టుకొని పోతాడా? మరి ఎందుకు పని చేస్తున్నట్టు? మరి మనం ఎందుకు సంతృప్తి చెందున్నాం? ఆయనకు ట్రైనింగ్లు ఇచ్చిండ్రు, మైండ్ సెట్ మారింది, ఆయనకు ఒక డ్రీమ్ కోసం పనిచేస్తున్నాడు. మనమేమో ఉన్నదాన్ని చూసి మురిసిపోతా ఉన్నాం. నాకు జాబ్, ఐ హావ్ ఏ జాబ్. కారు ఓనర్ నేను. ఏ కారు ఓనర్ నీవు? ఇంతకింత ఆల్టో కార్లు, మారుతి స్విఫ్ట్ డిజైర్లు కూడా కొనుక్కొని కారు ఓనర్ అంటే అదే నా కారు. కియా సెల్టాస్ బయట పెట్టిన 20 లక్షల కారు. నాకు అది దాంట్లో కూర్చున్నప్పుడల్లా నాకు ఒక ఆటోలో కూర్చున్న ఫీలింగ్ ఉంది. చాలా మందికి అబ్బా కియా సెల్టాస్ అంటారు. ఏం సెల్టాస్ రా? ఇది కాదు, దీని అమ్మ ఉంది ఇంకా పైన 1,30 లక్షలు డిఫెండర్ కార్ తీసుకోబోతున్నాడు ల్యాండ్ రోవర్లో. జీవితం అంతే నిరంతరం అప్డేట్ అవుతూ ఉండాలి మనం. ఎస్ఆర్ సార్ మాట్లాడలే, ఎదగాల మనిషి బండి చక్రం నుంచి అణుబాంబు దాకా ప్రయోగాల ద్వారా సృష్టించిండ్రు, తయారు చేసిండ్రు. పడుకున్నారా? పరిశోధనలు జరుగుతున్నాయా లేదా? మరి నువ్వు ఇంత జాబ్ కొట్టి ఇంత ఒక ఇల్లు కట్టుకున్నామంటే సక్సెస్ అయిపోయినావా? ఇల్లు ఇంకా డెవలప్ అవ్వు, బాగా నీకు డబ్బులు ఎక్కువ అయితే నలుగురికి మంచి చేయి. 10 మందికి అన్నం పెడితే దేవుడు అంటారు ఈరోజు, అవునా కదా? కొన్ని కోట్ల మందికి అన్నం పెడుతున్నా మన గౌతమ్ బాలిని మనం దేవుడిగా గుర్తించచ్చా లేదా? ప్రవీణ్ సార్ని దేవుడు అనొచ్చా లేదా? వెస్టీజ్ థ్యాంక్ యూ. నిజంగా నేనైతే పూర్వజన్మ సుకృతంగా భావిస్తాను వెస్టీజ్ దొరకటం. నేను 2017లో ఈ కంపెనీలో జాయిన్ అయ్యేసరికి నాది పాత ప్లాటినా బైక్, బజాజ్ ప్లాటినా బైక్ మీద ఉండేటోడిని. 2,000 రూపాయలు ఇల్లు కిరాయి కట్టలేక ఓనర్ ఫోన్ చేస్తే లిఫ్ట్ చేసేటోని కాదు. పొరపాటున కనిపించినప్పుడు ఏమయ్యా ఫోన్ లిఫ్ట్ చేసి అంటాడు. ఓనర్కి నాకు ఏం బంధుత్వం ఉంటుంది ఫోన్ లిఫ్ట్ చేయడానికి? పైసలు ఉంటే లిఫ్ట్ చేస్తాం, పైసలు లేకుంటే ఫోన్ పక్కన పెడతాం. వాళ్ళని చేత ఎందుకులా మాట్లాడి. ఈ చిన్న స్థాయి నుంచి ఆ మాటలు పడ్డ దగ్గర నుంచి దాన్ని కూడా పాజిటివ్గా మలుచుకున్నాం. చంద్రబాబు నాయుడు చెప్పిన ఒకసారి కష్టాల్లో కూడా అవకాశాన్ని ఎత్తుక్కోవాలంట. ఆ ఓనర్స్ దగ్గర మాటలు తిట్లు తిన్నప్పుడు ఏమయ్యా రెంట్ కట్టలేవు, నువ్వు ఇల్లు ఖాళీ చేయమన్నప్పుడు ఆ కసి దీని మీద చూపించా వెస్టీజ్లో. దీనమ్మ సావో రేవో తేల్చుకోవాలని చెప్పేసి డిసైడ్ చేస్తే సక్సెస్ దొరికింది. వెనక మంట లేకపోతే సక్సెస్ రాదు.